ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక రకంగా సాగుతూ ఉంటాయి. ఒక పర్సన్ వచ్చి కొన్ని హామీలు ఇచ్చి పవర్లోకి వచ్చి ఈ 5 ఏళ్లు నేను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను అట్ ఎనీ కాస్ట్, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ కోవిడ్ టైంలో చాలా మంది చేతులు ఎత్తేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రైడ్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఈవెన్ ఇన్ ద కోవిడ్ టైమ్స్. కోవిడ్ టైంలోనే, డబ్బు లేని టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు ఇచ్చిన పథకాలన్నింటినీ సక్రమంగా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ లేదు, దేశం సుభిక్షంగా నడుస్తుంది యాజ్ పర్ ద రిపోర్ట్స్ గివెన్ బై మిస్సెస్ నిర్మలా సీతారామన్ జీ. మరి ఇటువంటి టైంలో అమ్మఒడి, 3 గ్యాస్ సిలిండర్స్ లాంటి పథకాలను టీడీపీ అండ్ జనసేన ప్రభుత్వం ఎలా ఆపగలిగిందో, ఎలా ఆపటానికి ధైర్యం చేసిందో ఆ పార్టీలకే తెలియాలి. 5 ఏళ్లు ప్రజలకు లభించిన ఈ పథకాలన్నింటినీ జనం చూశారు. అండ్ ఈ సంవత్సరం పథకాలు ఏవి రావని చెప్తున్న విషయాన్ని జనం చూస్తున్నారు. అయినా జనాలకు నాకు రాష్ట్రాన్ని చూస్తే, రాష్ట్ర పరిస్థితిని చూస్తే భయం అవుతుంది. ఇటువంటి మాటలు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుల నోట్లో వినటం అనేది నేను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. ఎందుకంటే రాష్ట్రం అన్నాక అప్పులు ఉంటాయి. ప్రతి సంవత్సరం రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ప్రతి సంవత్సరం రాష్ట్రం అప్పులు తెచ్చుకుంటుంది, అప్పులకు వడ్డీలు కడుతుంది. ఆ అప్పుల నుంచి తెచ్చుకున్న డబ్బుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గాను, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గాను స్పెండ్ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు పెడతాయి. ఆ పిల్లలకి వాటి నుంచి వచ్చే జనరేట్ అయిన మనీ దాన్ని వడ్డీలు కడుతుంటారు. ఇట్స్ ఎ బిజినెస్. ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యమైన ఒక రాష్ట్రమైన అదే పని చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పేదరికానికి సంబంధించిన వైట్ పేపర్లు జారీ చేసి, ఈ రాష్ట్రంలో ఈ తల్లులకు ఈ సంవత్సరం తల్లికి వందనం అవసరం లేదు, లేదా పేదవాళ్లకు 3 సిలిండర్లు ఇస్తానన్నాను, వీళ్ళకి 3 సిలిండర్లు అవసరం లేదు, ఈ డేటా బట్టి వీళ్ళకి ఇవి అవసరం లేదు అని ధైర్యంగా చెప్పగలిగి ఉంటే నేను చాలా సంతోషించుండేవాడిని. కానీ రాష్ట్రానికి ఇన్కమ్ లేదు, అప్పులున్నాయి, నాకు భయం వేస్తుంది అని చెప్పి ఆయన ఆ పథకాలను ఎందుకు ఆపారో నాకు అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అమరావతికి 15,000 crores తెచ్చుకోగలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకు దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు కాదు కదా. మళ్ళీ ఈ పథకాలకు కావాల్సిన సబ్సిడీని గ్రాంట్ గాను, సబ్సిడీ గాను, లేదా అప్పుగాను తీసుకొని రావచ్చు కదా. ఎందుకంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తిని, పేదవాళ్ళు మంచిగా వాళ్ళకు విద్య అనేది మనం ప్రసాదించగలిగితే అంతకన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏముంటుంది, అంతకన్నా భవనాలు ఏముంటుంది. ప్రాణం లేని భవనాలను కట్టడానికి వినియోగించే 15,000 కోట్లలో కొంత డబ్బు ప్రాణమున్న పిల్లలకు విద్యను ప్రోత్సహించడానికి, లేదా వాళ్ళ ఇంట్లో ఒక వెలుగు వెలగడానికి ఉపయోగించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం అడ్డం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయాలేవి మన షర్మిల గారికి కనపడటం లేదు. షర్మిల గారి ఎజెండా కేవలం కుటుంబ పాలనలో, కుటుంబ రాజకీయాలలో మునిగిపోయింది. షర్మిల గారికి ఉండే ఏకైక క్వాలిఫికేషన్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. రాజశేఖర రెడ్డి గారి కూతురు అనే ఆ విషయాన్ని పక్కన తీసి పెడితే, మీ ఇంట్లో మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంతకన్నా బెటర్గా మాట్లాడతారు, అంతకన్నా బెటర్గా రాజకీయాలు చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు కూతురు అనే ఒక పేరును అడ్డం పెట్టుకుని కోట్ల ఆస్తుల్ని సంపాదించుకోగలిగిన షర్మిల గారు అన్నం మీద ద్వేషంతో రగిలిపోతా జనం మీద పడిపోయి దేశానికి ప్రతిపక్ష పాత్ర అనేది ఎంత కీలకమైన పాత్ర, అటువంటి పాత్రను పక్కన పెట్టి ప్రతిపక్షంగా కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేస్తున్న ఆర్థిక ద్రోహాలను వెనక వేసుకొస్తూ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి వెంటపడి ఆయనను తిట్టుకుంటూ కూర్చున్నారు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రశ్నించాలి, ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రశ్నించే క్రమంలో ప్రతిపక్షాన్ని ఇంకో ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉంటుంది. షర్మిల గారిని కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించాలి. ఇలాంటి మనుషులను ఒక పార్టీకి అధ్యక్షురాలుగా నడపడం అనేది ఎంత అవివేకమో కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకోవాలి. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో షర్మిల గారికి ఆ పగ్గాలు అప్పచెప్పుండొచ్చు, కానీ పొయ్యి మీదలో నుంచి పెన్నం మీద నుంచి పోయి పొయ్యి మీద పడ్డంటుంది షర్మిల గారి చేతిలో రాజకీయం. కోతికి కొబ్బరి చిప్ప ఎలాంటిదో షర్మిల గారికి కాంగ్రెస్ ఇవ్వడం వల్ల ఆ పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ కి ఓట్లు వస్తున్నాయని చూస్తున్నారు, కానీ కాంగ్రెస్ క్రెడిబిలిటీ అనేది నీచంగా పడిపోతుందన్న విషయం అర్థం చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది రాజకీయం, ఆ రాజకీయానికి కావాల్సిన అస్త్రం షర్మిలని కరెక్ట్ గా గురి చూసి జగన్ వైపు వదలగలిగారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమైపోతుందో కాంగ్రెస్ వాళ్ళు చూసుకోవాలి.
ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు పథకాలను కంటిన్యూ చేయకుండా దాటివేయటం అనేది అత్యంత దారుణమైన విషయం. ఆర్థిక భారమని చూపించి అమరావతికి నిధులు మళ్లించటం, లేదా అమరావతికి సాధించగలిగిన అప్పు పేదవాడికి అన్నం పెట్టడానికి సాధించలేకపోవటం అనేది చంద్రబాబు నాయుడు లాంటి స్థాయి నాయకుడికి అది ఒక అవమానకరం. దయచేసి అప్పో గ్రాంటో సబ్సిడియో ఏదో ఒకటి తీసుకొచ్చి పథకాలను కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ వీటన్నిటినీ బ్యాకప్ ఇస్తారన్న ధైర్యంతోనే పవన్ కళ్యాణ్ గారి జనసేనకు 21 పార్టీలు 21 స్థానానికి 21 స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు వీటి మీద స్పందిస్తారో లేదా యథాతథంగా సాయి ధర్మ తేజని ప్రేమగా వాటేసుకుంటూ సాయి ధర్మ తేజ సినిమాలకు ఓపెనింగ్స్కి వెళ్తూ లేదా తన సినిమాలను కంటిన్యూ చేస్తూ పిఠాపురంలో జనాలకు మాత్రమే అందుబాటులో ఉంటారో ఆయనే డిసైడ్ చేసుకోవాలి.